మరియు వాళ్ళ వయసు కూడా చెప్పారు ఇక్కడ 5 నెలలు ఉన్నప్పటి నుండి సంవత్సరంలోపు పిల్లలను ఆదివారము మంగళవారము బయటకు తీసుకువెళ్ళకూడదా? కలియుగంలో నిషేధించబడ్డాయి. ఎందుకు? కలియుగంలో మనసులు వ్యగ్రతను పొందాయి, పాపాన్ని పట్టుకున్నాయి కాబట్టి అలా చెప్పారు. పరమ పవిత్రమైనటువంటి వారాలు తిథులు ఏదైనా ఉంది అంటే ప్రతి తిథి పరమ పవిత్రమే, ప్రతి వారం పరమ పవిత్రమే. మనకు 100 ఇవ్వలే తిథులు, 15 ఇచ్చారు. 100 రోజులు ఇవ్వలే, 7 రోజులే ఇచ్చారు. కానీ మన మనస్సే పవిత్రంగా లేదు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, ఆదివారం పట్టుకెళ్ళండి, ఏ దోషం అంటారు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, అమావాస్య పట్టుకోండి, ఏ ఇబ్బంది లేదు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, మంగళవారం పట్టుకోండి, ఏ దరిద్రం లేదు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, చిన్న పిల్లవాడిని శవం దగ్గరికి తీసుకెళ్ళండి, ఏమీ అంటారు. మీరు నమ్ముతారనడానికి ఒక నిదర్శనం చెప్తాం. ఏమిటో తెలుసా? ఒక ఇంటిలో తండ్రి చనిపోయాడు, వారికి 5 నెలల పిల్లవాడు ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి పరాయికి తెచ్చామంటారా? తాత చచ్చిపోయాడు, అమ్మమ్మను చచ్చిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? పిల్లవాడిని 5 నెలల పిల్లవాడుతో పాటుగా సంవత్సరం పిల్లవాడు ఉన్నాడు, సంవత్సరంలో పిల్లది ఉన్నది, 2 నెలల పిల్లవాడు ఉన్నాడు, 1 రోజుల పిల్లవాడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కడ ఇచ్చేద్దాం? ఏ ఇంట్లో ఇచ్చేద్దాం చెప్పండి నాకు. చెప్పాలి మీరందరూ. ఏ ఇంట్లో ఇచ్చేద్దాం? మరి మహిళ కలుగుతాయి, పాపం అవుతుంది. ఉంటారో ఉండరు మరి పోతారు కావచ్చు. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాం మనం కలియుగంలో. వదలండి, దయచేసి ఉండాల్సింది అవగాహన. నిజానికి ఆ శవం దగ్గర 5 నెలల పిల్లవాడే ఉన్నా ఆడుకుంటుంటే వాడి మనసులో పడుతుంది, అయ్యో చనిపోయాడు మా ఇంట్లో ఒక బంధువు. ఎలా తెలుస్తుందో తెలుసా? అతడు దేవుడు. వాళ్ళ వాక్కు బ్రహ్మవాక్కు అంటారే, వాళ్ళు దేవత. ఆయనకు తెలుస్తుంది, జ్ఞానం ఉంటుంది. ఒక బంధువు దూరం అయ్యాడు, ఆ బంధువుతో నాకు అనుబంధం లేదు అని నేర్చుకుంటాడు, ఎలా ప్రవర్తించడం నేర్చుకుంటాడు, సంస్కారవంతుడు అవుతాడు. తప్ప అలా చేయగలిగే. అంతకంటే మహిళలు ఆదివారం కలిగి, అమావాస్య కలిగి, మంగళవారం కలిగి మీరు మంచి మనస్సుతో వెళ్తే మీకు అంతా మంచి జరుగుతుంది. మీద మనసు చెడ్డదైతే మీరు దేవాలయాన్ని తీసుకెళ్ళినా, ఓ మంచి పండితుడిని తీసుకెళ్ళినా ఖచ్చితంగా చెడు జరుగుతుంది. నిజమా కాదా? అవగాహన లోపం. అలా చేసుకోకండి దయచేసి. కాబట్టి మంచి మనస్సుతో ఆచరించండి, అంతా మంచి జరుగుతుంది. మీ పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారు. నేర్పండి చిన్నప్పటి. ఓకేనా? జై శ్రీరామ్. మరియు వాళ్ళ వయసు కూడా చెప్పారు ఇక్కడ 5 నెలలు ఉన్నప్పటి నుండి సంవత్సరంలోపు పిల్లలను ఆదివారము మంగళవారము బయటకు తీసుకువెళ్ళకూడదా? కలియుగంలో నిషేధించబడ్డాయి. ఎందుకు? కలియుగంలో మనసులు వ్యగ్రతను పొందాయి, పాపాన్ని పట్టుకున్నాయి కాబట్టి అలా చెప్పారు. పరమ పవిత్రమైనటువంటి వారాలు తిథులు ఏదైనా ఉంది అంటే ప్రతి తిథి పరమ పవిత్రమే, ప్రతి వారం పరమ పవిత్రమే. మనకు 100 ఇవ్వలే తిథులు, 15 ఇచ్చారు. 100 రోజులు ఇవ్వలే, 7 రోజులే ఇచ్చారు. కానీ మన మనస్సే పవిత్రంగా లేదు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, ఆదివారం పట్టుకెళ్ళండి, ఏ దోషం అంటారు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, అమావాస్య పట్టుకోండి, ఏ ఇబ్బంది లేదు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, మంగళవారం పట్టుకోండి, ఏ దరిద్రం లేదు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, చిన్న పిల్లవాడిని శవం దగ్గరికి తీసుకెళ్ళండి, ఏమీ అంటారు. మీరు నమ్ముతారనడానికి ఒక నిదర్శనం చెప్తాను.
ఏమిటో తెలుసా? ఒక ఇంటిలో తండ్రి చనిపోయాడు, వారికి 5 నెలల పిల్లవాడు ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి పరాయికి తెచ్చిరమ్మంటారా? తాత చచ్చిపోయాడు, అమ్మమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? పిల్లవాడిని 5 నెలల పిల్లవాడు తో పాటుగా సంవత్సరం పిల్లవాడు ఉన్నాడు, సంవత్సరంలో పిల్లది ఉన్నది, 2 నెలల పిల్లవాడు ఉన్నాడు, 1 నెల రోజుల పిల్లవాడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కడ ఇచ్చేద్దాం? ఏ ఇంట్లో ఇచ్చేద్దాం చెప్పండి నాకు, చెప్పాలి మీరందరూ. ఏ ఇంట్లో ఇచ్చేద్దాం? మరి మహిళ కలుగుతాయి, పాపం అవుతుంది, ఉంటారో ఉండరో మరి పోతారు కావచ్చు. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నాం మనం కలియుగంలో. వదలండి, దయచేసి ఉండాల్సింది అవగాహన. నిజానికి ఆ శవం దగ్గర 5 నెలల పిల్లవాడే ఉన్నా ఆడుకుంటుంటే వాడి మనసులో పడుతుంది, అయ్యో చనిపోయాడు మా ఇంట్లో ఒక బంధువు. ఎలా తెలుస్తుంది తెలుసా? అతడు దేవుడు, వాళ్ళ వాక్కు బ్రహ్మవాక్కు అంటారే, వాళ్ళు దేవత, ఆయనకు తెలుస్తుంది, జ్ఞానం ఉంటుంది. ఒక బంధువు దూరం అయ్యాడు, ఆ బంధువుతో నాకు అనుబంధం లేదు అని నేర్చుకుంటాడు, ఎలా ప్రవర్తించడం నేర్చుకుంటాడు, సంస్కారవంతుడు అవుతాడు. అప్ప అలా చేయగలిగే. అంతకంటే మహిళలు ఆదివారం కలిగి, అమావాస్య కలిగి, మంగళవారం కలిగి మీరు మంచి మనస్సుతో వెళ్తే మీకు అంతా మంచి జరుగుతుంది. మీద మనసు చెడ్డదైతే మీరు దేవాలయాన్ని తీసుకెళ్ళినా, ఓ మంచి పండితుడిని తీసుకెళ్ళినా ఖచ్చితంగా చెడు జరుగుతుంది. నిజమా కాదా? అవగాహన లోపం, అలా చేసుకోకండి దయచేసి. కాబట్టి మంచి మనస్సుతో ఆచరించండి, అంతా మంచి జరుగుతుంది. మీ పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారు. నేర్పండి చిన్నప్పటి నుండి. ఓకేనా? జై శ్రీరామ్.